హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పులిచింతల వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి మనం బల్కంపేట రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఇక మీ టెంపుల్ దగ్గర అయితే చూసారు కదా, ఫుల్ పబ్లిక్ అయితే ఉండే. ఒక దిక్కు మమ్మీ చెల్లె కూడా బోనం ఎత్తుకొని ఉన్నారు కాబట్టి నేను కెమెరా అయితే లోపల తీసుకోవాలి, ప్లస్ నేను వీడియోస్ కూడా లోపల తీయాలి. ఎందుకంటే లోపల కూడా ఫుల్ పబ్లిక్ క్రౌడ్ అవుతుండే. ఒక దిక్కు మనం బోనం సమర్పణ చేయాలి, ఇంకోటి బియ్యం కూడా సమర్పణ చేయాలి అమ్మవారికి కాబట్టి నేను కెమెరా అయితే ఎలా తీసుకోలేను. సో ఇంకా మనకి అంత క్రౌడ్లో కూడా అమ్మవారి దర్శనం మాత్రం మంచిగా అయింది గాయస్. అయిపోయాక మేము మళ్ళీ మా ప్లేస్కి అయితే వచ్చేసిన తర్వాత రాధికక్క ఇంకా మా పెద్దనాన్న కలిసి నాకు కేక్ అయితే తెచ్చి నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసిర్రు. ఒక దిక్కు వంటలు కూడా అవుతుంది, ఒక దిక్కు నా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసిర్రు. ఒకసారి నేను పిక్స్ అప్లోడ్ చేస్తా చూడండి. ఏం చేస్తుర్రా వీళ్ళందరూ ఫోటోస్? హాయ్ సాజిద్. హాయ్ అక్క. వెయిట్ చేసినట్టు తీసుకుంది ఫ్రెండ్స్ వ్లాగ్. మేము చేస్తుంటే ఆయన పట్టుకో. నేనైతే చేయలే ఫ్రెండ్స్ వంటలు అయితే. అంటే చూడండి చికెన్ అయితే వండుతారు మంచిగా. చికెన్ కర్రీ, బగారా రైస్, ఇంకా శోభ ఆంటీ, విజయ ఆంటీ వాళ్ళ 10th దోశ అనమాట. వీళ్ళు ఏ బ్యాచ్ అంటే మీది? 95 బ్యాచ్ అనమాట. ఇప్పటికీ కలిసి ఉంటారు ఇట్లనే. సో వీళ్ళలాగా మీరు అందరు కలిసి ఉండాలనుకుంటున్నా. హాయ్ రోహిణి. సో గాయస్, ఎట్ లాస్ట్ ఫైనల్గా మా బోనం ఇంకా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా అంటే చాలా మంచిగా అయినాయి. సో నాకు ఫుల్ హ్యాపీగా ఉండే అమ్మవారి దగ్గర నా బర్త్డే చేసుకోవడం. సో థ్యాంక్ యూ పెద్దనాన్న అండ్ రాధికక్క, నా బర్త్డే సెలబ్రేషన్స్ చేయడానికి కేక్ అయితే తెచ్చారు నాకు. సో థ్యాంక్ యూ విజయ్ ఆంటీ అండ్ అందరికీ పేరున థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే మార్నింగ్ లేచి మా ఇంటికి వచ్చి సో మాతో పాటు బల్కంపేట వచ్చి మాకు ఇట్లా హెల్ప్ చేశారనమాట. బోనం రెడీ చేయడానికి, ఓడికి రావడానికి. సో ప్రతి ఒక్క విషయంలో మాత్రం చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. సో దిస్ ఈజ్ మై వ్లాగ్ గాయస్. ఈ వ్లాగ్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీ అందరికీ ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు.